ఈ వీడియో ఆల్రెడీ ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో వచ్చేదాకా ఆగాను. ప్రోమోలో క్యాప్టెన్సీ టాస్క్ చూపించారు. ఈ వీడియో మీ అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. పర్ఫెక్ట్గా లైవ్లో టాస్క్ చూశాను, ప్రోమోలో టాస్క్ చూశాను, అన్నీ తెలిసి అన్నీ చూసి ఈ వీడియో చేస్తున్నాను. పర్ఫెక్ట్గా నా ఒపీనియన్స్ క్లియర్గా పాస్ చేస్తాను. వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుద్ది. ఫస్ట్ మీరు అందరూ కామెంట్ చేయాల్సింది యాజ్ పర్ ద ప్రోమో. ఒకవేళ మీరు ఆల్రెడీ లైవ్ చూస్తుంటే సంచాలక్గా తనూజ గారు ఫెయిల్ అయ్యారా, సంచాలక్గా తనూజ గారు మోసం చేశారా, సంచాలక్గా తనూజ గారు రీతు చౌదరి కోసం ఫేవరెటిజం చేయడానికి ట్రై చేశారా అనే క్వశ్చన్స్కి కింద ఆన్సర్ చేయండి మీ ఒపీనియన్స్. నా ఒపీనియన్స్ పర్ఫెక్ట్గా విత్ లాజిక్స్ అండ్ విత్ ప్రూఫ్స్తో మాట్లాడుతూ ఊరికే నామకే వస్తే ఇది మాటను. మీరు ఏదైనా కౌంటర్లు ఇవ్వాలనుకున్నా, మీరు ఏదైనా కామెంట్స్ చేయాలనుకున్నా, మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయాలన్నా కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. దాంతోపాటుగా కౌంటర్లు ఇస్తే లాజికల్ కౌంటర్స్ ఇవ్వండి. సుత్తి అంతా మాట్లాడద్దు. లాజికల్ అంటే నేను చెప్పిన వాటికి ఎగనెస్ట్గా అది ఇది ఇట్లా నేను ఇట్లా అన్నా కదా అట్లా నేను జస్ట్ ప్రూఫ్స్ పెట్టే మాట్లాడతాను. అన్నీ పర్ఫెక్ట్గానే మాట్లాడతాను. ఓవర్ మీరు చూస్తారు. 1 by 1 మాట్లాడదాం యాజ్ పర్ ద ప్రోమో అండ్ యాజ్ పర్ ద లైవ్ చూశాను. ఇంక ఎపిసోడ్లో ఏదైనా మారద్దంటే ఇంక దేవుడు తెలియాలా, ఇంక మళ్ళీ సారీ చెప్పేసి మళ్ళీ మారుస్తాను. ఇది 99% ఫుల్ ఆఫ్ క్లారిటీతో మాట్లాడతా. ఆ 1% ఏంటంటే ఎపిసోడ్లో ఏదైనా మారితే తప్పించి ఆ 1% మారితే నేను మార్చే చెప్తాను. దాంట్లో ఏం లేదు. 99 లైవ్ చూడకుండా ఓన్లీ ప్రోమో చూసి నేను మాట్లాడను. లైవ్ కూడా చూశాను, అందరూ ఏం మాట్లాడారు, అక్కడ ఏమేమి గొడవలు జరిగినాయి అన్నీ చూశాను. దాని మీద వీడియో చేస్తున్నాను. దాంతోపాటుగా అన్సీన్లో ఒక కళ్యాణ్కి సంబంధించి ఒక క్లిప్ ఎత్తేసారు. అది వేసుంటే కళ్యాణ్కి కొంచెం పాజిటివ్గా ఉండుండేది, కొంచెం బ్రెయిన్ వాడాడు. సో అది వేయలేదు. దాని గురించి మాట్లాడతాను. అన్సీన్లో ఇంక 2-3 సీన్లు ఉన్నాయి, దాని గురించి మాట్లాడతాను. ఓవరాల్గా 30 to 35 minutes వీడియో ఉండొచ్చు. క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి. ఎలిమినేషన్ రిలేటెడ్ వీడియో వస్తుంది, అన్నీ చూస్తూ ఉండండి. టాప్ 5 రిలేటెడ్గా బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ అప్డేట్లు కూడా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. ఈరోజు వీడియోస్ మొత్తం నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి. మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే 10 lakh సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్న ప్రతి శనివారం ఒక 5-6 వేల సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటాయి. ఈ శనివారం 5-6 వేల సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పాయింట్ బై పాయింట్ వద్దాం. ఫస్ట్ తనూజ గారు మోసం చేశారా అంటే మోసం చేయలేదు. ఇది ఒక్క స్టేట్మెంట్ మాత్రం పాస్ మాట్లాడదాం. కావాలని వాంటెడ్గా చేశారా అంటే రీతు చౌదరిని గెలిపించుకోవడం కోసం చూసారా అంటే ఇది కాదు. దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. బట్ టాస్క్లో సంచాలకుగా ఎలా చేశారు ఏంటి అనేది క్లియర్గా మాట్లాడతాం. లాస్ట్ టైం తనూజ గారే కళ్యాణ్ అన్నారు, నువ్వు ఫెయిల్ అయ్యావు సంథింగ్ అని. సో ఈరోజు ఆవిడ చేసిన మిస్టేక్స్ ఉన్నాయి, ఒక 6-7 మిస్టేక్స్ ఉన్నాయి. 6-7 మిస్టేక్స్ చెప్తా. ఈ 6-7 మిస్టేక్స్ ఏదైతే నేను చెప్తున్నానో అవి స్టేట్మెంట్స్, జస్ట్ ఒపీనియన్స్ కాదు. దీన్ని ఈ మిస్టేక్స్ తనూజ ఫ్యాన్స్ కావచ్చు, తనూజ గారే వచ్చి చూసినా కూడా అది మిస్టేక్స్ లాగే కనపడాలి. దాంట్లో పాయింటే లేదు ఇంకా. అండ్ ఆవిడ వర్షన్ రైటర్ రాంగ్గా ఏం చేశారనేది క్లియర్గా మాట్లాడతాం. ఫస్ట్ ప్రమోషనల్ టాస్క్ అయిపోయిన తర్వాత జరుగుతున్న సిచ్యువేషన్స్. ప్రమోషన్ టాస్క్ అయిపోయిన తర్వాత లైవ్ మిడ్నైట్ ప్రతి పాయింట్ క్లియర్గా మాట్లాడతా. మీరు టైం ఫ్రేమ్ పెట్టి కామెంట్ చేయండి. నాకు ఎగనెస్ట్గా పెట్టిన ఈ టైం రాంగ్ రా, ఈ టైం రైట్ రా అని కామెంట్ చేయండి. నేను ఎప్పుడు చెప్పేది న్యూట్రల్ ఆడియన్స్ ఖచ్చితంగా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ ఇన్సిడెంట్ జరిగిన ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు, కానీ న్యూట్రల్ ఆడియన్స్ న్యూట్రల్గా చూస్తే అరే ఉడాలగాడి చెప్పింది రైట్ రా, వీడు లాజికల్గా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీరు కామెంట్ చేస్తే అర్థమవుతుంది. కష్టానికి వాల్యూ ఉంటుంది. నేను నైట్ చూడండి 1 hour 11 minutes వీడియో చేస్తే తనూజ గారి వైపే రైట్ ఉంది అన్నట్టుగా చెప్పాను, కానీ తనూజ గారి మిస్టేక్స్ కూడా చెప్పాను. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే ఆ వీడియో చూడండి, కామెంట్స్ చూడండి, నాకు కడుపు నిండింది. న్యూట్రల్ ఆడియన్స్, తనూజ ఫ్యాన్స్, దివ్య ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. కొన్ని సూపర్ అనిపించింది. ఇప్పుడు ఈ ప్రమోషనల్ టాస్క్ అయిపోయిన తర్వాత జరిగింది. తనూజ భరణి గారితో బాగా మాట్లాడుతుంది. నేను ఎర్రిపప్పలం అనేది ఇంక తీసేయలేరా, అవసరం లేదు, ఉంచి లేవట్లేదు. ఇక్కడ అనిపించింది మనం ఎర్రిపప్పలం రా అని. భరణి గారితో తనూజ గారు బాగా మాట్లాడుతున్నారు. నేను ఏదో ఇష్యూ అయింది, మధ్యలో వచ్చి భరణి గారు మాట్లాడారు, దివ్య వర్సెస్ తనూజ పెద్ద గొడవ అయింది, ఇంకా తర్వాత కొంచెంసేపు మాట్లాడుకోరేమో, ఒక రోజంతా పట్టద్దేమో అనుకుంటే హ్యాపీగా మాట్లాడుతున్నారు. ఆ హ్యాపీగా మాట్లాడడంతో పాటు ఫుల్ క్లోజ్. తనూజ గారు నీట్గా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చి భరణి గారికి పెట్టిస్తూ ఉంటే తింటూ ఉంటే కాఫీ ఫ్లేవర్ ఎట్టమ్మా అంటే మనం ఆ కాఫీ లవర్ కాబట్టి మన కోసం పంపించారు అన్నట్టు కామెడీ చేస్తూ ఉంది తనూజ. తర్వాత ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ భరణి, సంజనాలతో ఏమంటున్నారంటే అమ్మా నాకు అసలు ఈ టాస్కే అర్థం కాలేదు, ఈ టాస్క్ అర్థం కాలేదు, నేను ప్లాన్ చేయలేకపోయినాను అన్నట్టుగా. అంటే ముందు ఏమైనా పంపించాలి, వెనక ఏమైనా పంపించాలి, అబ్బాయి ఏదేదో అయింది అబ్బాయి, టాస్క్ అర్థం కాలేదని ఆ టాస్క్ అయిపోయిన టాస్క్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏది దీనికి ముందు జరిగిన ఆ లోపలికి వెళ్ళి కూర్చుంటే చచ్చిపోతారు అన్నట్టు ఆ టాస్క్ అనమాట. క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. సో క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయ్యేది ఇంతే. క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయ్యి ఇది ఎండ్ అయిపోయి నైట్ డిస్కషన్ జరుగుతాయి. ఆఫ్టర్ టాస్క్ తర్వాత ఎవరెవరు ఏమేమి డిస్కషన్ చేస్తారనే పాయింట్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మాట్లాడదాం. ఆ టాస్క్ ఏంటంటే నాకు సంజన గారు కూడా నచ్చారు. ఈ పర్టికులర్ దాంట్లో లాగినట్టు అనిపించింది. నేను అర్ధరాత్రి గుసగుసలు చూసిన టైంలో నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే ఖచ్చితంగా సంజన గారు మరీ లాగారయ్యా అనుకున్నా. బట్ ప్రోమో చూసిన తర్వాత లాగలేదు, ఆవిడ స్ట్రాంగ్గా నిలబడ్డారు గట్టిగా అన్న ఫీలింగ్ వచ్చింది. లైవ్ అండ్ ప్రోమో మిక్స్ చేసి చూసిన తర్వాత ఇప్పుడు సంచాలక్గా ఈవిడ వచ్చారు. ఈవిడ సంచాలక్. క్యాప్టెన్సీ కంటెండర్ వచ్చేసరికి రీతు అండ్
సుమన్ శెట్టి గారు ప్రతిదీ స్లోగా నీట్గా పూసుకొచ్చినట్టు పసిబిడ్డకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తారు. అర్థమయ్యేటట్టు చెప్పిన లేదు, మీరే కామెంట్ చేయండి. కామెంట్స్ చేస్తేనే నాకు తెలిసేది ఇంకొకసారి మాట్లాడడానికి కూడా. టాస్క్లో ఈవిడ సంచాలక్ అన్నవే ఇమాన్యుయల్ సంచాలక్ మాత్రం క్యూట్ ఉంది బిగ్ బాస్, ఇది బాగా అంటున్నాడు. అప్పుడు అనుకున్నది మనం ఎర్రిపప్పలం అని మనం అంటున్నాను. నేను ఎర్రిపప్పని అంటే నేను ట్విట్టర్లో వేసేసుకుంటాను. నాకు తెలుసు వీళ్ళు వెయిట్ చేస్తుంటారు వడాల్స్. సో బిగ్ బాస్ సంచాలక్ మాత్రం క్యూట్ ఉంటుంది బిగ్ బాస్. రోజు ఈ సంచాలక్ బలి క్యూట్ సంచాలకని పెడతాను అంటారు. వీళ్ళిద్దరికి ఫుల్ గొడవ అయింది, ఏం ఆడుకోరనుకున్న సిచ్యువేషన్స్ జరిగినాయి పెద్ద మళ్ళీ హ్యాపీగా మాడుకుంటారు. సంచాలక్ క్యూట్ బిగ్ బాస్ అంటే అప్పుడు ఇంకా షాకింగ్ ఏంటంటే దివ్య కూడా తనుజతో నీ మీద జోక్స్ చేస్తున్నాడు ఇమాన్యుయల్ అంటుంది. వీళ్ళిద్దరు కూడా క్లోజు, ఇందాకే కొట్టుకున్నారు. తనుజ నీ మీద జోక్స్ చేస్తున్నాడు ఇమాన్యుయల్ అంటే ఎవడరా మేమేమి ఏడ దూకాలరా, మేమంత ఎదవలం అంటారా మీకు అన్నట్టుగా అనిపించింది నాకు. కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు కనపడుతూనే ఉంటారు. గంట గ్యాప్ పెట్టుకుని గంట అలారం పెట్టుకున్నట్టుగా అలారం మోగానే మాట్లాడుకుంటారు. అట్టా తనుజ దివ్య మాట్లాడుకుంటారు కామెడీగా. తనుజ నీ మీద జోకులు వేస్తానంటే అనేసి అంటుంది. అప్పుడు ఏమంటుంది తెలుసు తనుజ గారు అయితే నామినేషన్ వీడికి నామినేషన్ పడద్దు అనేసి అంటుంది. ఇవన్నీ జరిగినాయి. టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు తనుజ గారు. టాస్క్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ టాస్క్ ఏంటంటే పైన చెక్కలు ఉంటాయి, ఆ చెక్కలకి హోల్స్ ఉంటాయి. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ కూడా హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ఏ స్టెప్కి అయితే హోల్స్ ఉంటాయో అదే స్టెప్కి ఆ చెక్కలు ఏదైతే ఉంటాయో ఆ చెక్కలకు కూడా హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఫిట్ అయ్యేటట్టుగా ఆ చెక్కలు తీసుకొని పెట్టి స్టెప్స్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని ఆ స్టెప్స్ ఎక్కి ఫ్లాగ్ తీసుకోవాలి. సో ఫస్ట్ కింద నుంచే స్టెప్స్ రెడీ చేసుకోవాలి. స్టెప్స్ రెడీ చేసుకున్న తర్వాత పైదాకా ఎక్కి ఫ్లాగ్ తీసుకోవాలి. దట్ ఈస్ అ టాస్క్. సో టాస్క్ బిట్వీన్ రీతు అండ్ సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు రీతు చౌదరి కంటే బాగా ఆడారు ఈ పర్టికులర్ టాస్క్. సుమన్ శెట్టి గారిని ఖచ్చితంగా బీభత్సంగా అప్రిషియేట్ చేసి తీరాలి. పర్ఫెక్ట్గా చాలా బాగా చాలా స్పీడ్గా ఆడారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ టాస్క్లో ఫస్ట్ కళ్యాణ్ అందరికీ సలహా ఇస్తారు, అందరికి కాదు సుమన్ శెట్టికి బాగా సపోర్ట్ చేశారు ఎక్కువ మంది. రీతు చౌదరికి సపోర్ట్ చేసిన ఏకైక పర్సన్ డెమాన్ పవన్ ఒక్కడే. డెమాన్ పవన్ నాకు సూపర్ అనిపించాడు ఈరోజు, దాని గురించి చెప్తాను. ఇక్కడ సుమన్ శెట్టి గారికి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక తాడేసి రాడ్ లాంటిది ఇచ్చుంటారు, ఇలా ఇసిరేసి ఆ పైన దాన్ని లాగాలి. లాగితే చెక్కలన్నీ కింద పడతాయి. అది ఫస్ట్ సుమన్ అన్న వేసి లాగాడు. ఇతను వేసి లాగిన ఒక 10 seconds లోపలే రీతు చౌదరి కూడా లేసి లాగి చెక్కలు కింద పడేసుకున్నారు. ఒక్కొక్క చెక్కని తనుజ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి చెక్కని తీసుకొచ్చి ఫిట్ అవుతుంది లేదు చూసుకొని, ఫిట్ అయితే ఫిట్ అయినట్టు, లేకపోతే దీన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆవిడ క్లియర్గా చెప్పింది. ఫిట్ అవ్వకపోతే దాన్నే పెట్టి పైదాకా ట్రై చేయడానికి లేదు అని చెప్పింది తనుజ. ట్రై చేయాలి ఒకచోటే వరుసగా, ట్రై చేసిన దాన్ని అక్కడ పెట్టి మళ్ళీ రావాలి. దట్ ఈస్ ద టాస్క్. అది అలా జరగద్ది అనేసి టాస్క్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది. చెక్కల కింద పడ్డాయి. సుమన్ శెట్టి వస్తున్నాడు, సుమన్ శెట్టి స్టార్ట్ చేశాడు, చెక్కలు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. తర్వాత అందరూ చెప్తున్నారు, ఇద్దరికి చెప్తున్నారు. కానీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ చెప్తున్నారు అంటే సుమన్ శెట్టి గారికి 6 members చెప్తే 5 మంది చెప్తే డెమాన్ పవన్ ఒక్కడే రీతు చౌదరికి చెప్తున్నాడు. చెప్తున్నది క్లియర్గా చూపించాడు. డెమాన్ పవన్ మాత్రం రీతుకి చెప్తుంటే డెమాన్ పవన్ సడన్గా ఏమనుకున్నాడు ఏంటో నాకు బాగా అనిపించాడు. డెమాన్ అందరి ఆయనకి చెప్తున్నాడు, రీతు ఎలాగో ఆడద్దులే ఎందుకులేని అందరు కామున్నాను అందరూ అరవకూడదు అన్న చెప్పొద్దు అన్నట్టు. ఎందుకంటే ఇతను ఒక్కడే చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఎందుకు ఇతను కూడా చెప్పేచ్చడం అని అందరూ కాముండం అంటే ఎవడు కామున్నాడు. ఇంకా తర్వాత ఇతను కూడా చెప్తాడు. తర్వాత రీతు లాస్ట్లోది డెమాన్ వచ్చి రీతు ప్రాపర్గా పెట్టలేదు, ఇంకా దిగలేదు చూసుకో అనేసి అంటా ఉండు. లాస్ట్లో పెట్టలేదు చూడండి రీతు కావాలంటే తొక్కు పెట్టండి డెమాన్ కూడా, ఇది ప్రాపర్. ఇప్పుడు స్టార్ట్ అయింది. పెట్టేశారండి, ఇద్దరు పెట్టేశారు. మనకేం చేస్తున్నారు తెలుసా, సుమన్ శెట్టి లాస్ట్ది పెట్టేటప్పుడు మనం చూపించాలి లైవ్లో, కానీ ప్రోమో చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఏం జరిగిందంటే వరుసగా అన్నీ పెట్టుకుంటూ వస్తున్నారు. 2 blocks దూరంలో ఉన్నారు. 2 steps మాత్రం ఫిల్ చేయలేదు రీతు చౌదరి. 2 steps ముందున్నాడు, ఎహెడ్ ఉన్నాడు సుమన్ అన్న. 2 steps ఎహెడ్ ఉన్నాడంటే కొన్ని సెకండ్స్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది, 1 to 1.5 minute గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ టైంలో సుమన్ అన్న ఏం చేశారంటే రూల్ నెంబర్ 1, ప్రతి బ్లాక్ పెట్టాలి, అడ్జస్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా తీసుకెళ్ళి పక్కకు పెట్టి ఇంకొకటి తెచ్చుకోవాలి. అది రూల్. అన్ని స్టెప్స్ పెట్టిన తర్వాతే అది టాస్కే. ఏంటంటే ఆ స్టెప్పులు ఎక్కాల్సింది ఎప్పుడంటే ఫైనల్గా ఎక్కాలి. ఫైనల్గా అంటే మీరు ఇది తప్పు పట్టుకుంటారో, ట్రోల్ చేసుకుంటారో, ఎడైనా దూకుసేస్తారో చావండి ట్రోల్ చేసుకునేవాళ్ళు. 100% నేను చెప్పిందే నిజం. అండ్ ఒకవేళ మారితే ఎపిసోడ్లో ఏదైనా 1-2% మారచ్చు, కానీ నా డెసిషన్ అయితే మారేటట్టుగా లేదు. ఎందుకంటే మిస్టేక్స్ ఉన్నాయి తనుజ గారు. ఎందుకో చెప్తాను క్లియర్గా. ఆ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత మెట్లు ఎక్కేసి ఫ్లాగ్ తీసుకోవాలి. సో సుమన్ అన్న ఏం చేశారంటే ఇక్కడ మిస్టేక్ నెంబర్ 1 తనుజ గారు ఏంటంటే, మిస్టేక్ నెంబర్ 1 చెప్తా. ప్రోమో చూసి లైవ్ చూసిన వాడిగా ఏంటంటే లాస్ట్ది చెక్క పెడుతున్నప్పుడు
తను క్లియర్గా మీరు గమనిస్తే మళ్ళీ వెళ్ళి ప్రోమో చూడండి, లైవ్ కూడా చూశాను, పెట్టేసి అదరగొట్టుకుంటుండు. అంటే పెట్టి సరిగ్గా సరి చేసుకుంటాను. అతనికి కూడా తెలుసు, ఎవరికి ఇమాన్యుల్కి కూడా, అదే మన సుమన్ శెట్టి అన్నకు కూడా తెలుసు సరిగ్గా లేదని, అందుకనే పెట్టుకుని సెట్ చేసుకుంటా ఉన్న టైంలో తనూజ గారు వెళ్ళి అంటది, సెట్ చేసుకోనీయకుండా వెళ్ళి అంటది. ఎందుకంటే అతను సెట్ చేసుకుంటున్నాడు, సెట్ కాలేదని తెలుసు. వెళ్ళు అంటే ఇక్కడ మీరు ఇది ఒక మిస్టేక్. వెళ్ళమని చెప్పారు, ఎప్పుడు అది సెట్ కాకుండా వెళ్ళకూడదు, సెట్ అయిన తర్వాత వెళ్ళి ఫ్లాగ్ తీసుకోవాలి. నెంబర్ 1 మిస్టేక్. నెంబర్ 2 మిస్టేక్, మొత్తం మీద బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే, ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు మరీ హార్డ్ కోర్ ఓవర్ యాక్షన్ ఫ్యాన్. ఎందుకంటే ఎవరికైనా. రెండోది, సంచాలక్ అక్కడ ఆట ఆడింది ఇన్ ప్లేస్ ఆఫ్ సుమన్ శెట్టి గారు. సంచాలక్ కొట్టకూడదు, ఫిట్ కాలేదని తెలుసుగా, సంచాలక్ ఫిట్ చేశారు టాస్క్లో క్లియర్గా ప్రోమోలో. ఆవిడ దాన్ని ప్రెస్ చేసి కొట్టకూడదు. ఆవిడ ఎందుకు కొడతారు, ఆవిడ ప్లేయర్ కాదు కదా, సుమన్ శెట్టి అన్న కొట్టుకోవాలి, కానీ ఈవిడ కొట్టడం ఏంటి అంటే ఆవిడ టాస్క్ ఆడారు ఇన్ ప్లేస్ ఆఫ్ సుమన్ శెట్టి గారు ఆ పర్టికులర్ సిచ్యువేషన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ రాంగ్ డెసిషన్ ఫ్రమ్ తనుజ గారు. ఇది మీరు ఎవరన్నా కాదంటారా చెప్పండి. ఆ తర్వాత పైకి ఎక్కారు, ఫస్ట్ ఆవిడ ఎక్కమని చెప్పారు, క్లియర్గా ఎక్కమని చెప్పారు, వెళ్ళి అయిపోయింది అన్నాడు. అతను ఫిట్ చేసుకున్న టైంలో వెళ్ళి అయిపోయింది అన్నాడు. అప్పటికి రీతు చౌదరి గారు ఇంకా 2 స్టెప్స్ ప్రిపేర్ చేయాలి, దానికి టైం పడుతుంది. అదే తనూజ గారి బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే, ఇది మోసం కాదు, తనూజ గారు ఇంటెన్షన్గా చేస్తారు, చేసే బిహేవియర్ చేస్తారని నేను ఎప్పుడు అంటలేదు, చెయ్యరు కూడా. 100% ఫ్యాక్ట్ 100% నిజాయితీగానే చేస్తారని నమ్ముతాను. ఇక్కడ కావాలని మోసం చేయలేదు, కానీ మిస్టేక్ అయితే జరిగింది, తప్పు జరిగింది. అండ్ సంచాలకుగా ఫెయిల్ అయితే అయ్యారు. ఏం జరిగిందంటే, తనకి టైం ఉన్నప్పుడు అసలు ఆవిడ ఇన్వాల్వ్ కాకుండా ఉన్నా ఇతనే పెట్టుకున్న తర్వాత పైకి ఎక్కోడు. ఇతను వెళ్తామా అనే ఉద్దేశంగా ఇతను ఊరికే పెడుతున్నాడు, ఇంకా పెడుతున్న టైంలో వెళ్ళి అన్నది, వెళ్ళు అన్న తర్వాత వెళ్ళాడు. అతనికి టైం ఇచ్చి ఉంటే ఇంక 2 బ్లాకులు ఉండే టైంకి, దీనికి నేను ఎందుకు చెప్తాను, లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ప్రతిసారి ఫర్ ఎవ్రీ స్టెప్ ఏం జరుగుతుందంటే, ఇతను పెడుతున్నాడు, మోస్ట్లీ పెట్టిన వెంటనే అది ఫిట్ అవ్వకపోతే ఇమాన్యుల్లో తర్వాత కళ్యాణో ఎవరో ఒకరు దివ్య అని చెప్పి, అన్న తిప్పిపెట్టు పడట్లేదు గ్యాప్ ఉంది అనే మాటకు వచ్చింది. అన్న పర్ఫెక్ట్ లేదు, గ్యాప్ ఉంది చూడు, తిప్పిపెట్టు అన్నప్పుడు తిప్పి పెడుతున్నాడు ప్రతిదానికి. కానీ దీనికి తిప్పి పెట్టల, ఎందుకంటే తిప్పి పెట్టేవాడు నెక్స్ట్ అతనికి ఫిట్ చేస్తున్న టైంకి ఆవిడ ఓకే వెళ్ళి అన్నది అనకుండా ఉంటే ప్రతి రౌండ్లో ఆల్మోస్ట్ అతను తిప్పి పెడుతున్నాడు. పట్టకపోతే లైవ్ చూడండి మీకు అర్థమవుతుంది, ఊరికే చెప్పట్లా. ఇప్పుడు ఈ రౌండ్లో తిప్పి పెట్టలేకపోయాడు, ఎందుకంటే సంచాలకే వెళ్ళమనేది. కాబట్టి ఈ టాస్క్లో సంచాలకది మిస్టేక్ అని నేను ఎందుకు చెప్తానంటే, సుమన్ శెట్టి అన్న కూడా పెట్టుకొని వెళ్ళాలి కదా, అదేం పిల్లవాడు ఆయన ఏమన్నా పెట్టుకొని వెళ్ళాలి అంటే సంచాలకే వెళ్ళమన్నప్పుడు ఎవడు చూస్తాడు. దీనికి తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా దీనికి కౌంటర్ అంటే తప్పురా, సుమన్ శెట్టి గారు కూడా పెట్టుకోవాలి కదా అనే పాయింట్ ఉండొచ్చు, అది ఓకే. దీనికి నా పాయింట్ చెప్తాను, దీనికి మీరు ఏమంటారో చెప్పండి. ఎవరైనా సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కావచ్చు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు కావచ్చు. సేమ్ మాధురి గారితో ఒక పర్టికులర్ టాస్క్ జరిగింది. మాధురి గారు సంచాలకులు ఉన్నారు, డెమాన్ పవన్, రీతు, తనుజ గారు వీళ్ళు ఆడారు ఆ టాస్క్ ఏంటంటే గోల్డెన్ బజర్ పవర్. ఆ టాస్క్లో నాతో సహా అందరూ తప్పు పట్టింది ఎవరంటే తనుజ గారు. నేను ఒక్క మాట కూడా కించెత్తు మాట్లాడాల. ఆ పర్టికులర్ టాస్క్లో తప్పు చేసింది తనుజ గారు, మిస్టేక్ చేశారు. ఆ టాస్క్లో లోగో పెట్టడంలో ఆవిడ ఫెయిల్ అయ్యారు, లోగో పెట్టింది రాంగ్గా పెట్టారు. కానీ ఒక్క మాట అయితే నా రివ్యూలో నేను చెప్పలేదు, ఆవిడ ఫెయిల్ అయ్యారు, ఆవిడ రాంగ్గా ఆడారు, ఆవిడ మిస్టేక్ తనుజ గారు. నేను ఏమల్లా ఆ రోజు నేను అంతా అనేది మాధురి గారు సంచాలకుగా ఫెయిల్ అయినా. అండ్ బిగ్ బాస్ టీమ్ సంచాలకులను చూసి కూడా ఇవ్వకుండా ఉండి, చూసి కూడా దాని గురించి మళ్ళీ ఆట పెట్టకుండా ఉండడం ఫెయిలు. అండ్ ఇంకోటి కూడా చెప్పా, అక్కడ డెమాన్ పవన్కి వాళ్ళకి అన్యాయం జరిగింది, ఎందుకంటే డెమాన్ పవన్ ఫాస్ట్గా పెడుతున్నాడు. అదే కానీ తనుజ గారిది కానీ ఫెయిల్ అని మళ్ళీ రాంగ్ అని పోయి పెట్టుంటే డెమాన్ పవన్ గెలిచిండేవాడేమో. డెమాన్ పవన్కి అన్యాయం. అండ్ మాధురి గారు సంచాలకుగా ఫెయిల్ అయ్యారనే మాట వచ్చింది నాకు. అదే చెప్పాను కానీ తనుజ గారు ఫెయిల్ కదా. అక్కడ తనుజ గారు తను ఏమడిగింది, సంచాలకుని అడిగితే వెళ్ళమని చెప్పింది, ఇక్కడ ఇతను అడగకుండానే వెళ్ళమని చెప్పింది. ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఆల్మోస్ట్ ఈక్వల్గా మనం కంపేర్ చేసుకొని చూసినా కూడా సంచాలకుది మిస్టేక్ అని చెప్తాం కదా, సుమన్ శెట్టిది మిస్టేక్ అని చెప్పడానికి లేదు. అక్కడ కూడా చెప్పలేదు మనం, ఆవిడే వెళ్ళి అడిగి పొమ్మని చెప్పినా కూడా మిస్టేక్ అని చెప్పలేదు తనుజ, ఎవరు చెప్పలే. ఇక్కడ ఇతను అడగకముందే వెళ్ళమన్నప్పుడు తనుజ గారిది మిస్టేక్ తప్పించి సుమన్ శెట్టి గారిది మిస్టేక్ అవ్వదు. ఎందుకంటే సుమన్ శెట్టి పెట్టుకోవడానికి టైం ఉన్నా పెట్టుకొని ఇవ్వలేదు. కానీ పాయింట్ ఏంటంటే లాస్ట్కి సుమన్ శెట్టి అన్న కూడా యాక్సెప్ట్ అయితే చేశాడు, నాది మిస్టేక్ ఉందని యాక్సెప్ట్ చేశాడు. కానీ ఇక్కడ సంచాలకుది మిస్టేక్ ఉందనేది కూడా గ్రహించాలి. ఎందుకంటే సంచాలక మిస్టేక్ ఉందని కూడా చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ జరిగి దాని గురించి మాట్లాడతా. ఇది మిస్టేక్. తర్వాత మిస్టేక్స్ కూడా చెప్తాను, ఇంకో 2-3 మిస్టేక్స్ ఉన్నాయి తనుజ గారివి. అండ్ తర్వాత రెక్టిఫై చేసుకొని డెసిషన్ మాత్రం లాస్ట్కి ఫెయిల్యూర్ డెసిషన్ అయితే కాదు, ఇక్కడ జరిగిన అన్యాయం ఉంది. తను సంచాలకుగా ఫెయిల్ అయింది, కానీ ఓవరాల్ డెసిషన్లో ఫేవరెటిజం చూపించి ఓవరాల్ డెసిషన్లో రాంగ్ ఏమి తీసుకోవాలి. ఓవరాల్ డెసిషన్ తనుజ గారు రీతుకే ఇవ్వాలి, రీతుకే ఇచ్చారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓవరాల్ డెసిషన్ ఈజ్ రైట్, బట్ ఆవిడ అనవసరమైన ఎల్లు అని చెప్పకుండా సైలెంట్గా ఉండి తను చేసుకునే వెళ్ళాలి, అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాలని అతను చెప్పబల్లి. ఆయన అడిగినప్పుడు చెప్పినా ఓకే, చెప్పకుండానే పొమ్మని చెప్పకుండా ఉంటే
సుమన్ శెట్టి గారు గెలిచేవాళ్ళు. ఇక్కడ సుమన్ శెట్టి గారికి అన్యాయం జరిగిందని మాత్రం 1000% చెప్పచ్చు. ఎందుకంటే టైం ఉంది, సూపర్ ఆడాడు, నెక్స్ట్ క్యాప్టెన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. బికాస్ సంచాలక్ అయిపోయింది వెళ్ళమన్న తర్వాత. లేకపోయిందంటే సుమన్ శెట్టి గారికి క్లియర్ అన్యాయం. ఇది కూడా నా స్టేట్మెంట్. ఆ తర్వాత ఎపిసోడ్లో ఏదైనా ఉంటే చూద్దాం. ఎపిసోడ్లో ఉంటే ఏదైనా ఉంటే చేంజ్ చేద్దాం. 1-2% డిఫరెన్స్ ఏదైనా ఉంటాయి. డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఈ మిస్టేక్స్ అన్ని ఏదైతే చెప్పినా ఆ మిస్టేక్సే. సంచాలక దాని మీద కొట్టడం, వెళ్ళమని చెప్పడం, ఇవన్నీ మిస్టేక్స్. తర్వాత సంచాలకు ఇప్పుడు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. దివ్య షేప్స్ అన్నీ పెట్టాలి అన్నారు. రీతు స్టార్ట్ చేసింది. పైకి రీతు కూడా వెంటనే తీసుకున్న తర్వాత ఇదిగో ప్రాపర్గా పెట్టలేదు చూడండి, హోల్లో పట్టలేదు అనేది. ఎందుకంటే హోల్లో పట్టలేదు క్లియర్ కనపడుతుంది. అప్పుడు రీతు కావాలంటే తొక్కి పెట్టండి, కావాలంటే తొక్కి పెడితే క్లియర్గా మనకు పట్టద్దు చూడండి అనేసి చెప్పద్ది. డెమాన్ అవును అని డెమాన్ ఇక్కడ సూపర్ అనిపించాడు. డెమాన్ మొత్తం సూపర్ అనిపించాడు. ఈ పర్టికులర్ టాస్క్లో అతను సపోర్ట్ చేసిన విధానంగానే అన్ని నెక్స్ట్ లెవెల్ అనిపించాడు నాకు. ఎందుకో చెప్తాను. ఏం జరిగిందంటే వచ్చేసి ఫస్ట్ చూపిస్తున్నాడు. ఫస్ట్ స్టెప్ తీసి ఆయన ఆల్రెడీ పెట్టిన స్టెప్ని తీసి ఇటు తిరిగి పెడితే చూడు, తిప్పెడితే పట్టట్లేదు, ఇటు తిప్పి పడింది అంటే అది కూడా అంతే అని మళ్ళీ పైకి వెళ్ళి ఇదిగో ఇటు రివర్స్ తిప్పగానే పడింది చూడు అంటాడు. పడింది చూడు, ఇది కరెక్ట్గా పెట్టమంటే ఆలోచిస్తుంది. ఆవిడ తనుజ గారు ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత దివ్య షేప్స్ అన్నీ పెట్టాలని అన్నారు. అంతే, షేప్స్ అన్నీ పెట్టాం కదా. ఈవిడ వర్షన్ వేరే రకం ఉంది. షేప్స్ మాత్రమే పెట్టాలన్నారు, షేప్స్ అన్నీ పెట్టాం కదా అనేది ఇది రాంగ్ వర్షన్. ఎందుకంటే ఖచ్చితంగా సంచాలకి చెప్పబట్టే వెళ్ళారనే వర్షన్ కావాలి. అంతేగాని ఇవిడేమంటారంటే షేప్స్ పెట్టాం కానీ ఇది కరెక్ట్గా పెట్టాలి, రాంగ్గా పెట్టాలనే పాయింట్ లేదు కదా అనే పాయింట్ తీసుకొచ్చారు. తర్వాత డెమాన్ లేదు, కంప్లీట్ పెట్టాకనే ఎక్కాలి కదా, రివర్స్లో పెడితే పట్టింది కదా. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఇది ఎవరు తప్పడానికి లేదు. అసలు టాస్కే నువ్వు ఎక్కడానికి స్టెప్స్ ప్రిపేర్ చేసుకుని ఎక్కాలి. ఆ స్టెప్స్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకుని ఎక్కాలి. కానీ అలా టప్పగా ఎక్కే పడితే అక్కడ పాయింట్ ఏముంది, ఇంతసేపు కష్టపడాల్సిన అవసరం, అన్ని టపటపడి పెట్టేసి ఎక్కుంటే అయిపోతుందిగా. రాంగ్ కదా, ప్రాపర్గా పెట్టిన తర్వాత ఎక్కాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అక్కడ ఫెయిల్ అయిపోయారు. ఆవిడే వెళ్ళమన్నారు. ఇక్కడ డెమాన్ పవన్ తీసుకున్న పాయింట్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం సూపర్. దాంతోపాటుగా తనూజ ఇక్కడ చాలా ఓవర్ యాక్షన్ చేశారు. ఇది ఓవర్ యాక్షన్ అని ఎందుకు అన్నాను అనేది క్లియర్గా పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. డెమాన్తో ఏమంటారంటే రూడ్గా, ర్యాష్గా నువ్వెవరు, నువ్వేంటి మాట్లాడదే, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అనేది సీరియస్గా మాట్లాడతారు. ఇక్కడ డెమాన్ పవన్ మాటకు సమాధానంగా క్లియర్గా చెప్పడు. నువ్వు ఆ రోజు మాట్లాడావుగా, నువ్వే మాట్లాడకుండా ఉన్నావని. కళ్యాణ్కి జరిగినప్పుడు నువ్వు మాట్లాడావు కదా అనే పాయింట్ తీసుకొని వచ్చాడు. సూపర్ పాయింట్. అదే నా పాయింట్ కూడా. కళ్యాణ్కి జరిగినప్పుడు సంచాలక్గా అక్కడ ఇష్యూ ఎవరిది? అదే సుమన్ శెట్టి గారి ఇష్యూ మీదే కళ్యాణ్ సంచాలక్గా ఉన్నప్పుడు బాక్సుల టాస్క్లో మధ్యలో వచ్చి ఇక్కడ డెమాన్ పవన్కి 10 రెట్లు ఎక్కువగా తనుజ గారు మాట్లాడడంలో తప్పలేదు. అదేవిధంగా డెమాన్ ఇక్కడ మాట్లాడడంలో కూడా తప్పలేదు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనవసరంగా నువ్వెందుకు మాట్లాడుతున్నావు డెమాన్ పవన్ అన్నాడు. ఇట్స్ రూడ్ థింగ్, ఇట్స్ వర్స్ట్. ఇక్కడ డెమాన్ పవన్ ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నాడు, సూపర్ మాట్లాడాడు. నాకు అస్సలు నచ్చల. మధ్యలో రాకూడదని ఏంటి, ఈవిడ ఎన్నిసార్లు మధ్యలో రాలేదు, ఎందుకు రాకూడదు? దట్స్ రాంగ్. మీరు ఏమైనా కావంటారా? తర్వాత సరికి కళ్యాణ్ సూపర్ మాట్లాడాడు. కళ్యాణ్ ప్రోమో చూసిన తర్వాత అర్థమైంది, సూపర్గా మాట్లాడాడు, పాయింట్ బై పాయింట్ మాట్లాడాడు. ఇక్కడ పాయింట్ బై పాయింట్ ఎంత బాగా మాట్లాడాడంటే, ఆ రోజు తనుజ గారు కళ్యాణ్ని ఫెయిల్డ్ సంచాలకాన్ని పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసి కొంచెం ఎక్కువగా అడిగారు. కానీ ఇక్కడ కళ్యాణ్ ఎక్కువగా అడగల. క్వశ్చన్ చేయాల్సినంత వరకు క్వశ్చన్ చేసి తన నా ఫ్రెండే కదా, తనని ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేయకూడదు అనేది కూడా లిమిట్స్లో పెట్టుకుని అడిగినట్టుగా అనిపిస్తుంది నాకు. ఎక్కువ చేయాలి. ఏమని అడిగాడంటే క్లియర్ పాయింట్లే. తనుజ ఉల్టా పెట్టడం పెద్ద మ్యాటర్ కదా, పెట్టలేదేమో అని ఎక్కమన్నాం. ఇప్పుడు పెట్టబడలేదేమో, నువ్వు ఎక్కమనేసరికి ఎక్కాడు కదా అనేసి తీసుకొచ్చాడు. ప్రోమోలో కూడా ఉంది. అదేంటి, నువ్వు కంప్లీట్ అయింది డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే కదా పైకి ఎక్కాడైన పాయింట్, మెయిన్ పాయింట్. తను ఓకే వెళ్ళు అని నువ్వు చెప్పిన తర్వాత అయిపోయిందని వెళ్ళమంటేనే కదా వెళ్ళింది అనేది. తర్వాత ఆవిడ వెళ్ళమనేది అయిపోయింది అనుకున్న టాస్క్ ఫ్లాగ్ తీసుకున్న తర్వాత వీళ్ళు చెప్పేంతవరకు తనుజ గారికి ఇక్కడ మిస్టేక్ జరిగిందని తెలియదు. తర్వాత మిస్టేక్ జరిగిందని తెలిసిన తర్వాత వీళ్ళందరూ క్వశ్చన్ చేసిన తర్వాత డెసిషన్ మార్చిన తర్వాత వీళ్ళందరూ అడగడం స్టార్ట్ చేస్తారు. అదేంటి రీతు అంటావు, ఇక్కడ నువ్వు చెప్పకపోయి ఉంటే తను మార్చుకునేవాడు కదా అనేసి అందరూ ప్రాపర్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత కళ్యాణ్ తను అయిపోయిన తర్వాత రీతు చౌదరి మాత్రం చాలా బాగా డిఫెండ్ చేస్తారు. రీతు చౌదరి ఏదైనా మాట్లాడితే బుల్లెట్ పాయింట్లు అయ్యా, ఎప్పుడైనా కానీ నామినేషన్లు కానీ ఎక్కడైనా కూడా ప్రాపర్గా డిఫెండ్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం మాట్లాడిందంటే ఆ అమ్మాయి సూపర్ ఆడింది అమ్మాయి కూడా నెక్స్ట్ లెవెల్ ఆడింది. ఇక్కడ తనకు డిఫెండ్ చేసుకునే దానికి పెట్టిన పాయింట్స్ చాలా తెలివిగా ఉన్నాయి. ఏమన్నానంటే, నేను చెప్పా కూడా వాళ్ళు అలాగే పెట్టారు, నేను చెప్పాను ఆల్రెడీ అలా లేదని పెట్టాను, ఆయన కూడా పెట్టేసేసారు, ఆయన కూడా ఎక్కేశారు అనేసి అన్న తర్వాత కళ్యాణ్ తనుజ నువ్వు కూడా ఎక్కమన్నావు కదా తనుజ సెట్ చేసుకోండి అనే ఎక్కమన్నా అంటే సెట్ చేసుకోండి అని చెప్పలా. ఓకే అనేసి అన్నారు. ఓకే అని ఆవిడ కూడా తట్టారంటే ఇంక అయిపోయిందని. తట్టు సెట్ చేసుకోమని ఎక్కడం అనే పాయింటే పెద్ద బ్లండర్. ఆ పర్టికులర్ టాస్క్ ఫామే
మెట్టులు పెట్టుకొని నువ్వు ఎక్కి తీసుకోవాలి, కానీ పెట్టుకుంటూ ఎక్కుకుంటూ తొక్కుకుంటూ పోయే టాస్క్ కాదు. అసలు తొక్కుకుంటూ పోయే టాస్కే కాదు, దట్ ఈస్ వరస్ట్ డెసిషన్. ఎందుకు తెలుసమంటారా? పెట్టుకుంటూ తొక్కుంటూ పోవాల్సిన అవసరం లేదు, ఇట్లా తిప్పితే పడిపోద్ది అంతే. నువ్వు ఫోర్స్ యూజ్ చేయాల్సిన పనే లేదు. అంత మినిమం ఏంటంటే అక్కడ మిగతా స్టెప్పులన్నీ ఎలా పెట్టారు? రివర్స్ పెడితే పట్టిపోతాయి, కానీ రివర్స్ పెట్టడానికి అతను రెడీగా ఉన్నాడు, ఇంకా తడుతున్నాడు, అప్పటికే వెళ్ళిపోమనేసరికి వెళ్ళిపోయాడు. మిగతా అవన్నీ అలాగే పెట్టాలి కదా, మరి పెట్టి తొక్కుంటూ రావాలి కదా. పైదానికి ఎందుకు తొక్కు పెట్టుకుంటే వస్తుందని ఆవిడ మాట మార్చడం, ఇక్కడ అన్ఇంటెన్షనల్గా జరిగిపోయింది, మిస్టేక్ జరిగిపోయేసరికి ఈవిడ మాట మార్చారు. లేదు పైకి ఎక్కి పెట్టుకుంటారనుకున్నాను, పెట్టలేదు. అసలు పైకి ఎక్కి పెట్టడమే తప్పు కదా, అసలు పెట్టుకున్న తర్వాత పైకి ఎక్కాలి. టాస్క్ ఫామే అది. బిగ్ బాస్ టీము ఏం చెప్తారో నాకు సార్ ఏం చెప్తారో చూసిన తర్వాత నైట్ ఎపిసోడ్లో గట్టిగా మాట్లాడతాం. దాని గురించి ఎవరికి భయపడలేదు, చాలా గట్టిగా మాట్లాడతాం. తప్పు ఎవరి సైడ్ జరిగినా కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం ఇన్ ఏ ప్రాపర్ వే విత్ లాజిక్స్ అండ్ విత్ ప్రూఫ్స్. తర్వాత సరికి మీరు కామెంట్స్ చేయాలా అండ్ లైక్లు కూడా కొట్టాలి, మీకు అనిపించిన ఒపీనియన్ షేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చరికి డెమాన్ ఈ స్టెప్ మీద ఉండి కూడా సెట్ చేసుకోవచ్చు కదా, పైకి ఎక్కి ఫ్లాగ్ పట్టుకున్నారు, డెమాన్ పొనుగు అంటాడు. ఈ స్టెప్ మీద ఉండుగా పట్టుకోవచ్చు కదా, పట్టుకున్న తర్వాత ఇదలు కొట్టుకొని చేసుకోవచ్చు, కానీ ఫ్లాగే పట్టుకున్నారు కదా, ఫ్లాగ్ పట్టుకున్న తర్వాత అయిపోయింది కదా అంటాడు. తర్వాత రీతు నావన్నీ చూడండి ప్రాపర్గా పెట్టాను. సుమనన్న నేను కూడా కరెక్ట్ షేప్ పెట్టా కదమ్మా. కళ్యాణ్ నీ కన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కాడు కదా ఆ మనిషి మాత్రం, మళ్ళీ ప్రాపర్ పాయింట్, నీ కన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కాడు కదా ఆ మనిషి మాత్రం. సేమ్ ఆ గోల్డెన్ బజర్ దాంట్లో తను కూడా కన్ఫర్మేషన్ తీసుకుని బయటికి వెళ్ళి అన్ని రౌండ్లు క్లియర్ చేసుకోవచ్చు, గోల్డెన్ బజర్ తీసుకున్నారు. ఆ రోజు ఎవరు కూడా తనుజ గారు తప్పనలా, సంచాలకుడే తప్పన్నారు. సేమ్ ఈ రోజు కూడా సంచాలకుడే తప్పు. ఇది కాదంటే ఆ రోజు తనుజ గారిదే తప్పనాలా, ఆవిడ గోల్డెన్ బజర్ రావడానికి ఆవిడ అర్హులారు కాదని అనాల. మీరు అవును అంటారు మరి. ఆ తర్వాత సరికి తనుజ ఎక్కేసి చూడండి అన్న, ఆయన ఫ్లాగ్ తీసుకున్నారు, ఎక్కేసి చూడండి అనలేదు. ఓకే అయిపోయింది అనేసి అన్నారు. యాజ్ పర్ ద ప్రోమో అండ్ లైవ్లో కూడా అదేం చూపించాలి. మరి ఎపిసోడ్లో ఏమైనా ఉంటుంది చూద్దాం. ఎపిసోడ్లో ఏమైనా ఉంటే ఆ 1% డిఫరెన్స్ ఏమైనా చూడాలి. ఆ 1% డిఫరెన్స్ ఉన్నా కూడా నేను చెప్పిన మిస్టేక్స్ అని ఆవిడ మిస్టేక్స్, ఆవిడ వెళ్ళి ఆడడం, ఆవిడ వెళ్ళి చెప్పడం, ఇవన్నీ మిస్టేక్స్ అంటే అనడం మిస్టేక్. తర్వాత దివ్య మరి చెప్పాల్సింది సరిగా పెట్టండి అని, ఇది కూడా కరెక్ట్. చెప్పాల్సింది కదా సరిగా చెప్పమని పెట్టమని, చెప్పలేదు అసలు. చెప్పడం ఆవిడే ట్రై చేశారు చెప్పడానికి, పెట్టి ఆవిడ కూడా గుద్దేసి అయిపోయింది అనేసి వదిలేశారు. ఆవిడ సైడ్ సరిగ్గా అయిపోయింది, ఈ పక్క లేసింది, అది చూసుకోవాలి. నెక్స్ట్ సరికి రీతు సంచాలక్ అన్నీ చెబితే ఇంకా మీరేంటి ఆడేదన్నది. ఈవిడ పాయింట్లో ఈవిడ వర్షన్ రైటే, సరే కౌంటర్లు గట్టికేస్తాను, కానీ సంచాలక్ అన్నీ చెప్పడానికి ఇక్కడ పాయింట్ ఏంటి? సంచాలక్ అన్నీ చెప్పకూడదు అన్నప్పుడు అసలు అయిపోయింది వెళ్ళమని చెప్పకూడదు కదా, అది మెయిన్ పాయింట్ కదా. తర్వాత సరికి తనుజ నన్ను బ్లేమ్ చేయకండి, ఎక్కండి చూసుకోండి అన్నా కానీ మీరు ఫ్లాగ్ తీసుకున్నారు. ఓకే అయిపోయింది అన్నట్టుగా ఉంది, కానీ ప్రోమోలో ఎక్కండి చూసుకోండి అన్నట్టుగా లేదయ్యా. ఎపిసోడ్లో ఏదన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాం. ప్రస్తుతానికే తెలియదు, లైవ్లో కూడా లేదు. లైవ్లో వేరే వాళ్ళ కాన్వర్జేషన్లో కూడా ఎవరు కూడా ఆవిడ అలా చెప్పారన్నట్టుగా చెప్పట్లేదు. తర్వాత సరికి రీతు దివ్య షేప్ ఒక్కటే అంటే పైన పెట్టుకుంటా వెళ్ళొచ్చు కదా, ఇక్కడ భలే మాట్లాడింది ఆ రీతు. షేప్ ఒకటే చూడొచ్చు అనేసి ఇలాజికల్ ఆర్గ్యుమెంట్ చేస్తా ఉంది దివ్య. షేప్ ఒకటే కదా, ఊరికే ఏదో పెట్టుకుని బాగుంటే, ఊరికే పెట్టుకున్న పని అయితే టపటా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా, దానికి ఎంతెందుకు కష్టపడ్డాం. సూపర్ పాయింట్. తర్వాత సంజన తనుజాతో సైజు కరెక్ట్గానే పెట్టారు కదా. సంజన గారు నాకు ఇక్కడ సూపర్ అనిపించింది ఏంటంటే సుమన్ శెట్టి గారి రైట్ అనే పాయింట్ మీద చాలాసేపు డిఫెండ్ చేశారు. కొన్ని పాయింట్లు ఇలాజికల్గా మాట్లాడారు. షేప్ ఒకటే కదా, కరెక్ట్గా ఫిట్ కాకపోతే ఏంటనే మాట ఇది రాంగ్, కానీ ఓవరాల్గా నువ్వు చెప్పలేదు, నువ్వు చెప్పినట్టు మార్చుకునేవాడు అనే పాయింట్ మీద స్ట్రెస్ చేసి మాట్లాడుతూ ఉన్నారు త్రూ అవుట్. అండ్ ఈవెన్ అందరూ నిద్రపోయిన తర్వాత కూడా ఆవిడ వచ్చి చెక్ చేసుకున్నారు. దట్స్ గుడ్ అనిపించారు, బాగుంది. ఆవిడ క్వశ్చన్ చేసిన విధానం ఆవిడ అభిప్రాయం నిజం ఉంది కాబట్టి. సేమ్ డెమాన్ ఆ అమ్మాయి పైకి ఎక్కి చెక్ చేసుకోండి అన్నది అంతే. డెమాన్ ఏమనంటే ఆ అమ్మాయి పైకి ఎక్కి చెక్ చేసుకోమన్నది అంతే. సంజన వచ్చి తనుజతో సైజ్ కరెక్ట్ అని. డెమాన్ ఏమనంటే ఆ అమ్మాయి పైకి ఎక్కి చెక్ చేసుకోమన్నది అంతే. ఇక్కడ డెమాన్ ఏం చెప్పాడంటే రీతు చౌదరికి సపోర్ట్ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి పైకి ఎక్కి చెక్ చేసుకోమన్నదని, చెక్ చేసుకోమనేది కాదు, పైకి అయిపోయింది అని చెప్పేసరికి వెళ్ళాడు. చెక్ చేసుకోమంటే ఆయన కిందే చెక్ చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం. తర్వాత సరికి దివ్య వెనక్కి పెట్టమని చెప్పాలి కదా, అదే వెనక్కి పెట్టమని చెప్పాలి కదా అనే పాయింట్ తీసుకోవచ్చు. అసలు చెప్పబల్లే, ఆవిడ ఏం చెప్పకుండా పోయినా వెనక్కి పెడతాడు అన్న ప్రూఫ్ ఏంటంటే ప్రతి రౌండ్లో ప్రతి స్టెప్కి ఒకసారి ట్రై చేసి మళ్ళీ వెనక్కి పెట్టారు అందరూ. నెక్స్ట్ వచ్చరికి మళ్ళీ సంజన గారు వాళ్ళు సుమనన్న లాస్ట్ స్టెప్ తిప్పి పెట్టి తొక్కకండి అని చూపించారు. కరెక్ట్ అంటే కరెక్ట్గా అంటున్నారు, కరెక్ట్ అంతేగా అంటున్నారు. మళ్ళీ సంజన గారు వాళ్ళు సుమనన్న లాస్ట్ స్టెప్ తిప్పి పెట్టి సుమన్ శెట్టి లాస్ట్ది తిప్పిపెట్టి తొక్కేస్తుంటే అయిపోయేది అన్నట్టుగా మాట్లాడారు. రీతు ఏడుస్తుంది. అసలు ఎక్కడ కరెక్ట్ అది చూడండి క్లియర్గానే ఏడుస్తోంది, ఏంటి రాంగ్ డెసిషన్ ఇస్తారేమని. రీతు రింగ్ సైజ్ కరెక్ట్ అయితే మిగతావన్నీ అలాగే పెట్టారు. ఇది సూపర్ పాయింట్ మాట్లాడింది.
రింగ్ సైజ్ సరే కరెక్ట్గా ఊరికి పెట్టే పని అయితే మిగతావన్నీ ప్రాపర్గా ఎందుకు పెట్టుకోవచ్చాడు, అది కూడా ప్రాపర్గా పెట్టాలి కానీ మిగతావి కూడా అట్లా పెట్టుండొచ్చు కానీ పాయింట్ సూపర్, సేమ్ పాయింట్ నాది కూడా, మిగతావన్నీ అలా లేవు కదా, మిగతా దాంతో కంపేర్ చేసుకుని సంచాలకి చెప్పాలి కదా అనేది నా పాయింట్. ఈవెన్ ఆయన వెళ్ళి ఫ్లాగ్ పట్టుకున్న తర్వాత ఆవిడ చెక్ చేసి కరెక్టా కాదో చూడాలి. ఈవెన్ ఇతను వెళ్ళి ఆవిడ వెళ్ళి ఫ్లాగ్ పట్టుకున్న తర్వాత చూసి ఎవరు ఫ్లాగ్ పట్టుకున్న టైంకి ఏది బాగుందనేది ఫైనల్ డెసిషన్ ఆవిడ అప్పుడు ఇవ్వాలి తప్పించి నార్మల్గా చెక్ చేయకుండా పైకి ఎక్కి తీసేసుకోమన్నట్టు చెప్పకూడదు. తర్వాత సరికి తనుజ కళ్యాణ్ పైకెక్కి సెట్ చేసుకోమన్నా అంతే, నేను పైకెక్కి సెట్ చేసుకోమన్నా అంతే అనగానే కళ్యాణ్ నేను సుమనాన్నని కన్ఫర్మేషన్ అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నాడు అన్నా, విన్నావా అలా చెప్పింది, ఆ పైకెక్కి చెక్ చేసుకోమని చెప్పిందా, పైకి ఎక్కువ అయిపోయిందని చెప్పిందా అనేసి అడుగుతూ ఉంటే ఆయన ఏమన్నాడో మనకి వినిపించలే. కానీ ఈవిడ చెక్ చేసుకోమని చెప్పినా అని చెప్తుంది. ఏదైతే ప్రోమోలో వేశారో పైకెక్కి చెక్ చేసుకోమన్నా అని చెప్పి మళ్ళీ రిపీట్ వేశారో అదే షాట్ ఇక్కడ జరిగింది. సో రిపీట్ వేసి చూపించిన దాంట్లో ఏముంది, క్లియర్గా ఆ అమ్మాయి అయిపోయింది, ఓకే వెళ్ళు అనింది. ఎల్లు అంటే ఫ్లాగ్ తీసుకోమని, అయిపోయిన తర్వాత ఫ్లాగ్ తీసుకోవాలి. తర్వాత సరికి ఇమాన్యుయల్ కూడా రీతుదే కరెక్ట్ అన్నట్టుగా చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఇతను చెప్పిన వర్షన్ ఏంటంటే సంచాలకి ఇలా చేసింది అలా చేసింది ఏం చెప్పాల, ఇతని వర్షన్ ఏంటి అది సరిగ్గా లేదన్నాడు. ఎందుకంటే ఇలా తిప్పితే చూడు ఎలా ఉందో, ఇలా తిప్పితే ఎలా ఉందో చూడన్నాడు, ఇది ఇతని వర్షన్. అంతేగాని సంచాలక గురించి మాట్లాడాల. తర్వాత వచ్చేసరికి సంచాలక గురించి మాట్లాడలేదు కానీ లాస్ట్లో సంచాలక గురించి ఏదో మిస్టేక్ జరిగినట్టు అనిపిస్తుందని కళ్యాణ్తో అంటాడు, దాని గురించి మాట్లాడదాం. తర్వాత తనుజ దివ్య గ్యాప్ ఉందిరా, ఆ లోపల కన్ఫర్మ్ చేస్తుంటే మార్చుకునేవాడు కాదంటే తనుజ ఫ్లాగ్ తీసుకున్నదాకా నేనేం చెప్తాను రా, ఫ్లాగ్ తీసుకున్నాక ఏం చెప్తాను అంటే ఫ్లాగ్ తీసుకోకముందు చెప్పాల్సింది క్లియర్గా, చెప్పకుండా వెళ్ళి అయిపోయిందంటే ఎట్లా. ఆ తర్వాత సరికి దివ్య అదేం ఉంది చెప్పొచ్చు కదరా, అదేముంది చెప్పొచ్చు అంటే అదేముందని చెప్పొచ్చు అంటే ఫ్లాగ్ తీసుకుంటారా చెప్పడానికి లేదు, ఎందుకంటే బెల్లు కుట్టినట్టే ఫ్లాగ్ తీసుకుంటే అమ్మాయి ఒప్పుకోదు కదా. తర్వాత డెమాన్ అరే రీతు నీకే వస్తుందిరా, వదిలేరే ఆడవబాకరా, తనుజ బిగ్ బాస్ ఈ టాస్క్ విన్నర్ రీతు చౌదరి అని క్లియర్గా అనౌన్స్ చేసేసారు ఆవిడ. ఇక్కడ అన్యాయం జరిగింది ఖచ్చితంగా సుమన్ శెట్టి గారికి. టైం ఉంది, ఈజీగా మార్చుకునేవాడు ఆయన గెలిచేసేవాడు. కానీ ఆవిడ చెప్పి అయిపోయిందని చెప్పడం వల్ల అక్కడంతా మారిపోయింది. ఇక్కడ రీతు చౌదరిది ఏంటంటే ఆవిడికి అన్ఫిట్ జరగలేదు, ఆవిడకి ఫేవరెటిజం జరగలేదు, ఆవిడ ఇంటెన్షన్గా అయితే మోసం చేయాలని చూడలేదు. నిజంగానే ఆ ఇంటెన్షన్ ఆవిడది కాదన్నట్టుగా బాత్రూంలో కానీ అన్ని చోట్ల చెప్తాను, మీకు నెక్స్ట్ కన్వర్జేషన్ జరుగుద్ది. డెసిషన్ మాత్రం ఫైనల్ డెసిషన్ ఈజ్ రైట్, బట్ ఆ డెసిషన్ తీసుకునే దానికి ముందు సుమన్ శెట్టి గెలిచి ఉండాల్సింది, ఆయనకి టైం ఉంది. అది ఆవిడ ఆవేశపడడం వల్ల ఇతనికి అన్యాయం జరిగింది. అంతేగాని ఈవిడికి ఫేవర్ జరిగింది అని చెప్పలేం, కానీ ఇతనికి అన్యాయం అయితే జరిగింది. అది మాత్రం దట్స్ మై స్టేట్మెంట్. తర్వాత సరిగ్గా తనుజ బిగ్ బాస్ విన్నర్ చెప్పిన తర్వాత రీతు చౌదరి హ్యాపీ, మమ్మీ క్యాప్టెన్ అయినాను మమ్మీ, డెమాన్ సూపర్ అన్న, సూపర్ సుమన్ అన్న బాగాడు, సూపర్ ఆడాడు సుమన్ అన్న, సూపర్. అంతే, అన్యాయం కూడా జరిగింది. నెక్స్ట్ డెమాన్ తనుజ వచ్చి సారీ సుమన్ అన్న సారీ అనేక అయ్యాక సారీ అంటే ఓకే అమ్మ అన్నాడు. రీతు సంజన గారు మీరు చేసింది కరెక్ట్ కాదండి, మాట్లాడుతూనే ఉన్నారు ఎందుకండి అంటే సంజన ఇది కరెక్ట్ అని చెప్పా, నా వర్షన్ నేను చెప్పా, సుమన్దే కరెక్ట్ అని చెప్తున్నా. రీతు తిప్పి పెడితే ఎలా కరెక్ట్ అవుతుందండి, అసలు నచ్చలేదండి మీరు ఏం మాట్లాడుతున్నారో, కావాలని గుద్ది అదే కరెక్ట్ అని చెప్తున్నారండి ఏంటండి. అప్పుడు తనుజ డెమాన్తో ఏమంటుందంటే సుమన్ అన్న ఫస్ట్ పెట్టినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాత్రూంలో జరుగుతుంది. సుమన్ అన్న ఫస్ట్ పెట్టినప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, ఎవరు గెలిచినా ఏం గెలిచినా ఒకటే అనే ఫీల్ అయ్యా. అదే చెప్తున్నా, ఈవిడ ఇంట్రెస్ట్గా ఇతను ఓడిపించాలి, అతను ఆవిడ గెలిపించాలనేది చూడాలి, హ్యాపీ ఫీల్ అయ్యారా. తన మ్యాటర్లో వచ్చాయని అరిచాను, నేను వెరీ సారీ, తన మ్యాటర్ మధ్యలో వచ్చావనేసి అరిచాను, వెరీ సారీ అంటారు. ఇక్కడ సారీ అని ఒప్పుకోవడం విచ్ ఇస్ గుడ్, ఎందుకంటే అసలు అరవడం తప్పు, అతను రావడం అతని ఇష్టం. ఎందుకంటే ఈవిడ కూడా కళ్యాణ్ రిలేటెడ్గా సంచాలకున్నప్పుడు ఈవిడ అలాగే అరిచారు, డెమాన్ కంటే ఎక్కువ అరిచారు, సారీ చెప్పారు మొత్తం మీద. ఈవిడికి కూడా అర్థమైంది కాబట్టి, ఎందుకంటే డెమాన్ కూడా ప్రాపర్గా మాట్లాడాడు అక్కడ, అదేంటి నువ్వు వచ్చిన రోజులు ఉన్నాయి కదని. తర్వాత వచ్చేసరికి సంజన గారు నా మనసులో ఏమి కల్మషం లేదమ్మా అనిపించిందే చెప్పాను చెప్పారు పాపం. తర్వాత అందరికీ రీతు చౌదరి, తనుజ అందరికీ, కళ్యాణ్ అందరికీ, ఇమాన్యుయల్ అందరికీ థ్యాంక్స్, హౌస్ మేట్స్ థ్యాంక్స్, దివ్య ఇలాగే రెచ్చగొడతా ఉండే అనేసి నవ్వుతా చెప్పింది అనమాట. బాగా ఆడింది, బాగా గెలిచింది, సూపర్ తనుజ. దివ్య సంజనతో తన డెసిషన్ ఈజ్ రైట్ చెప్పుంటే బాగుండేది అనేది పాయింట్. తన డెసిషన్ రైట్, నిజంగానే తనుజ గారు డెసిషన్ రైట్ తీసుకున్నారు, ఎవరు రీతు చౌదరి గెలవడం రైట్. కానీ ఇది చెప్పుంటే తనే ముందు వెళ్ళమనకుండా అయిపోయిందంని చెప్పకుండా ఉంటే తనకు టైం ఉంది కాబట్టి తిప్పుకునేవాడు కదా అనేది పాయింట్. తర్వాత సంజన కిచెన్లో 1 minute గ్యాప్ ఉంటే కిచెన్లో ఏమంటుందంటే 1 minute గ్యాప్ ఉంది కదా, చెప్పి ఉంటే ఎంతసేపు మారుస్తాడు, మార్చేవాడు కదా. రీతు తనుజతో మాట్లాడుతూ లాస్ట్ టైం కళ్యాణ్ సంచాలకు ఉన్నప్పుడు తన డెసిషన్ ఫైనల్ అనేది, ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాను సంజన గారి గురించి చెప్పింది. లాస్ట్ టైం కళ్యాణ్ రిలేటెడ్గా జరిగింది ఏంటంటే సంచాలక్ ఇలా అయిపోయింది అని చెప్పట్లా, అక్కడ ఫైనల్ దాకా టైం ఉంది, బిగ్ బాస్ బజర్ కొట్టేదాకా టైం ఉంది, ఎవరు ఎన్ని ప్రయత్నాలని చేసుకోవచ్చు. దాంతోపాటు అక్కడ వేరు, అక్కడ సుమనాన్ని పెట్టడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ ఆయన హైట్కి తగ్గట్టే ఉంది, ఆయన పెట్టుకోవాలి, ఆయన టైం ఉంది, పెట్టుకుంటున్న టైంలో ఆపేశారు.
అక్కడ అది కాదు, మీరు ట్రై చేస్తా ఉన్నాను కళ్యాణ్ చెప్పాడు. ఇక్కడ ఏంటి ఇతను ట్రై చేస్తున్న టైంలో ట్రై చేస్తున్న టైంలో ఓకే వెళ్ళాడు, లేకపోతే తను పెట్టినోడు. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. బట్ ఈవిడ లాజిక్స్ ఏంటంటే అది కంపేర్ చేసి ఆ టైంలో ఈవిడ మాట్లాడింది రాంగ్ అని అనిపిస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మాట్లాడుతూ దానికి తప్పేం లేదు. తర్వాత సరికి భరణి సుమనతో ఎలా అయినా క్యాప్టెన్ అవ్వమనిందన్న నా కూతురు. తనకు ముందు సంజన గారు అంట, తనుజ అంట. ఫస్ట్ అయితే ఆయనే పెట్టాడు, కానీ పాపం తనుజ సుమన్తో ఎలా అయినా భరణి గారు సుమన్ గారితో ఎలాగైనా క్యాప్టెన్ అవ్వమనింది. హనీ పాప సారీ రా, లక్ కూడా ఫేవర్ చేయాలని బాధపడతా ఉండే వాళ్ళ కూతురు చెప్పింది కదా. 12th వీక్ నేను ట్రై చేస్తాను, కుదిరితే 12th వీక్ దాకా ఉంటే నేను ట్రై చేస్తాను అనేసి అంటాడు. ఇప్పుడు సుమన్ అన్న భరణితో ఎక్కే అనిందన్న, ఎక్కి సెట్ చేసుకోమని అనలేదు. ఎలా అంటే నాదే తప్పు అంటుంది. ఇక్కడ క్లియర్గా చెప్పాడు. తనుజ గారి ఫ్యాన్స్ ట్విట్టర్లో ఏం షేర్ చేసుకోవాలి. తర్వాత మిడ్ నైట్ వచ్చి సుమన్ అన్న పెట్టుంటే బాగుండు, నాదే మిస్టేక్ అని ఊరికే అంటుంటాడు. ఇక్కడ క్లియర్గా భరణి గారితో చెప్పాడు ఎక్కే అనేది, కానీ ఎక్కి సెట్ చేసుకోమని అనలేదన్నా అనే పాయింట్ మాత్రం వైరల్ చేయట్లే. ఇది ఒకటి ఉంది కాన్వర్జేషన్ అర్ధరాత్రి గుసగుసలో. ఎక్కే అనేది కానీ ఎక్కి సెట్ చేసుకోమని అనలేదన్నా, నాదే మిస్టేక్ అంటున్నారు ఏంటో అనేసి బాధపడుతూ ఉంటాడు. తర్వాత వచ్చేసరికి ఏదైనా మనం కరెక్ట్గా పెట్టాలి కదా, సరేలే ఏదైనా మనం కరెక్ట్గా పెట్టాలి అనే పాయింట్ మళ్ళీ ఏనే అనుకోండు. 100% ఏదైనా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. కానీ సంచాలక్ అయిపోయిందని చెప్తున్నప్పుడు ఎందుకు ఉంటుంది? సేమ్ ఇక్కడ రాంగ్ అయితే అక్కడ ఆ రోజు తనుజ గారు గోల్డెన్ బజర్లో సంచాలక్ అయిపోయిందని చెప్పినప్పుడు ఈవిడ కూడా చూసుకోవాలి. ఆ రోజు కూడా అట్లా చూసుకునేది ఏం లే. ఇతను ఫీల్ అవుతున్నాడు, నేను కూడా పెట్టుకుని ఉంటే బాగుండు ఆవిడ మాట వినకుండా అని బాధపడుతున్నాడు. కానీ ఆవిడ చెప్పడం రాంగ్. నెక్స్ట్ జరిగి సంజన గారు భరణి వాళ్ళతో అందరూ లోపలికి వెళ్ళాక రీతువి నేను షేక్ చేసి చూస్తాను, నాకు ఇంకా డౌట్ ఉంది అది ఇదని అంటున్నారు. పాపం ఆవిడ డెసిషన్ రాంగ్ అని ఫీల్ అయ్యి ఏదో ఉంది అని పాపం ఆయనే గెలిచిందని ఫీల్ అవుతా ఉంది. తర్వాత భరణి గారు కానీ అక్కడ క్లియర్ ఫ్లాట్ ఉంది కదా, అతను కరెక్ట్గా డెసిషన్ అయితే కరెక్టే అనేసి భరణి గారు కూడా అంటున్నారు. తర్వాత డెమాన్ రేపు కటింగ్ చేస్తావా హెయిర్ కట్ అంటే ఎస్ అని ఓకే అంటాడు. ఇది ఎందుకు రాసుకున్నా అంటే చూడండి, హెయిర్ కటింగ్, వెజిటేబుల్ కటింగ్, కర్రీస్ అవి ఇవి చేసే వంట అవసరమైనప్పుడు అందరికీ హెయిర్ కటింగ్ కూడా చేస్తా, అంత హెల్ప్ఫుల్గా ఉన్నాడు డెమాన్ అనేది చెప్పడం అని రాసుకున్నా. నెక్స్ట్ సంజన గారు గెలిచి కూడా ఓడిపోయాం సొమ్ము, ఫిక్స్ అవ్వాలి స్టెప్స్ అన్నది బిగ్ బాస్. అదేలే ఏం చెప్పాడు బిగ్ బాస్ కరెక్ట్ అంటే స్టెప్స్ ఫిక్స్ అవ్వాలని అన్నాడులే అంటే సుమన్తో వెళ్ళి చెక్ చేసింది. ఇద్దరు కలిసి స్టెప్పులు ఎలా ఉన్నాయని చెక్ చేసుకుంటా ఉన్నారు. తర్వాత సంజన గారు సుమ్ము సంచాలకి తప్పు సుమ్ము, ఖచ్చితంగా తప్పు సుమ్ము, 100% తప్పు. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్ ఎక్కడో విసిరేసేటప్పుడు పెట్టేటప్పుడు ఎక్కడో ఏదో మిస్టేక్స్ అయితే జరిగాయిరా అనేసి అంటుంటారు. ఇమాన్యుయల్ జరిగాయి అంటాడు, కానీ అడిగుంటే బాగుండు, ఏం జరిగాయి అర్థం కావట్లేదు అని కళ్యాణ్తో డిస్కస్ చేసుకుంటే అదేం లేదులే అనేసి కళ్యాణ్ అంటాడు. నథింగ్ అన్న అదేం లేలే. తర్వాత ఇమాన్యుయల్ మమ్మ నేను నీకు ఆపోజిట్ వెళ్ళాలి అనేసి నాకు కాదు మమ్మ, ఏది నిన్న ఈ టాస్క్లో జరిగింది చూస్తారా, దివ్యాకి ఓటేసాను, నిన్ను పంపించాలని ట్రై చేశాను కదా, అప్పుడు కాదమ్మమ్మ ఇద్దరు ఉన్నప్పుడు నేను ఏం చేయలేకపోయాను, సపోర్ట్ చేశాను. ఇప్పుడు నాకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి మమ్మ, చూడు నాకు కరెక్ట్ కాదు కదా, ఇద్దరు నాకు సపోర్ట్ చేస్తారు, నేను మీ ఇద్దరిలో ఒకరు చేయాలంటే నేను ఏం చేయాలి చెప్పమమ్మ అంటే సంజన 10th 11th వీక్ వచ్చేసాము మేము, కొన్నిసార్లు రుణం ఆ అమ్మాయి చేసింది రుణం తీర్చుకోవాలి ఇవన్నీ ఉండకూడదు రమ్ము సుమ్ము, ఇవన్నీ ఉండకూడదు. ఇమ్ము చేస్తే ట్రైన్ మిస్ అయిపోతుంది, ఇలా చేసుకుంటే పోతే ట్రైన్ మిస్ అయిపోయి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు నువ్వు నాకు నిలబడాలంటే నిలబడాలనే మాట చెప్పింది సూపర్, అంతే నిలబడాల్సింది. నిన్న నిలబడకుండా ఆగిపోవడం తప్పు. చాలా మంది 15 నిమిషాలు టైం ఇచ్చాడు అంటే 15 నిమిషాల టైం ఆ టైంలో ఇమాన్యుయల్ దగ్గర కాకుండా ఎవరి దగ్గర ఉన్నా కూడా ఇవ్వాల్సిందే, ఇచ్చేవాళ్ళు కూడా. నెక్స్ట్ వచ్చరికి దట్స్ గుడ్ అనగలుగుతాం, కానీ దాన్ని చేశారని చెప్పి తర్వాత వీక్లు చేయకుండా ఉండడానికి కాదు. తర్వాత సంజన గారు అయిపోయిన తర్వాత బయట కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ డిస్కషన్ జరుగుతుంది. ఇది ఏంటో అర్థం కాదమ్మా నాకు. ఇమాన్యుయల్ అంటే టాప్ 5లో ఏం ఉంటుందో ఏంటారా తమ్ముడా, ఈ వీక్ అవుతుందా టాప్ 5లో ఏం ఉంటుందో ఏంటారా అంటే మేబీ సంజన గారి గురించి అన్నట్టుగా ఉన్నాడు. సంజన గారు ఉంటారా వెళ్ళిపోతారా అన్నట్టుగా అనిపించింది నాకు. మేబీ అంతే, 100% కాదు. చూద్దాం రా ఈ వీక్ అవుతుంది అంటవా అంటే సేవ్ అవుతుంది అంటవా అన్నట్టుగా సంజన గారి గురించి అని అనుకుంటున్నా. మేబీ ఇంకెవరి గురించి తెలియదు. సంజన గారే కదా ఉండేది అక్కడ లేడీస్, లేదా దివ్య అయినా అయి ఉండాలి. నెక్స్ట్ కళ్యాణ్ చూద్దాం అన్నాడు. ఇమాన్యుయల్ మనకి వర్కౌట్ అవుతుందా ఈ వీకు అనగానే కళ్యాణ్ ఆ రోజు అది చేశాను గుర్తుపెట్టుకో, ఈ రోజు నువ్వు ఇది చేశాను అని గుర్తుపెట్టుకో అని అడిగే రకం కదన్నా. ఇది భలే అనిపించింది నాకు. నేను నీకు ఒకటి హెల్ప్ చేశాను, నువ్వు ఈరోజు హెల్ప్ చేయని అడగనన్నా. ఈవెన్ సుమనానికి మనం ఏదో చేసాము, నేను మళ్ళీ అడిగే టైప్ కాదు. అట్లా ఏం అనడం మనసులో పెట్టుకోండి. ఇది ఈవెన్ కళ్యాణ్ తనుజ కూడా అంటాడు, నేను నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ నేను చేస్తాను తప్పించాను కూడా అంటాడు. తర్వాత లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్లో డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ బాగుంటుంది. తనుజ రీతు డెమాన్తో ఎక్కడో మిస్ అవుతుంది కనపడట్లేదు ఎందుకు డెమాన్, నాకు అర్థమైంది భరణి గారు కదా, ఎక్కడో మిస్ అవుతుంది అనేసి అంటా ఉన్నాడు ఆయన. అదే క్యాప్టెన్సీ టాస్క్ గురించి అనుకుంటా. భరణి గారు కదా ఓకేలే, దానికి ఫీల్ అయినట్టున్నారు ఇవిడ. తనుజ నేను చెప్పా ఎందుకు రావట్లేదు అంటే తను వేరేలాగా తీసుకుంటుందేమో అని. తను వేరేలాగా తీసుకుంటుందేమో అని చెప్పి నేను రావట్లేదని భరణి గారు చెప్పా. ఇప్పుడు దివ్య గారి పాయింట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇమాన్యుయల్ అప్పుడే వచ్చాడు.
రాగానే రా కూర్చో అని చెప్పిన తర్వాత తనుజ కూర్చున్నది. ఏడుస్తున్నావు ఏంట్రా, అందుకని వచ్చాను, ఏడుస్తున్నావు ఏంటంటే లేదు లేదు అనేది అంటది. ఇప్పుడు కూర్చున్నారు తనుజ. తనకి నచ్చట్లేదు అని నీ దగ్గరికి రావట్లేదు అన్నాను. ఒకవేళ జలస్ ఫీల్ అవుతుంటే నేను చెప్తున్నా, ప్రతిదీ పర్సనల్ అటాక్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వు నన్ను బ్యాడ్గా పోర్ట్రే చేయడానికి చూస్తున్నావు, ఎప్పుడు నన్ను బ్యాడ్గా పోర్ట్రే చేయడానికి చూస్తున్నావు అని దివ్య గారిని అంటుంది వీళ్ళందరి ముందు. ఇవన్నీ నిజాలే. నెక్స్ట్ సంజన, రీతు స్టెప్స్ చెక్ చేస్తూ ఉన్నారు. ఆవిడ ఒక్కటే వెళ్ళి 1 minute 1 mm కొంచెం డౌన్గా ఉంది, ఇక్కడ ఇది మిస్టేక్గా ఉంది రీతు అనేది చెప్తా ఉంది. అది ఆవిడ పాపం చెక్ చేసుకుంటానే ఉన్నారు. నెక్స్ట్ తనుజ, అవ్వట్లేదురా ఇవన్నీ, ఆ అమ్మాయి నన్ను టార్గెట్ చేస్తున్నా, అమ్మాయి ఏంట్రా ఇలా అంటుంది అనేసి అంటామని బాధపడుతుంది. సుమన్ ఇమాన్యుల్ కూడా వస్తారు. సుమన్ కూడా వదిలేయి తను, వదిలేయి. ఇక్కడతో అయిపోయింది మావా. ఇక్కడి నుంచి అన్సీన్ కూడా బాగుంటుంది. ఎంత ఒక 5 minutes ఉంటుంది, 4-5 బిట్లు. అది చెప్తాను. ఏమో 35 నిమిషాలు అయిందా, సారీ మామ. అన్సీన్ ఏముంటుంది, ఇమాన్యుల్ సంజన గారితో మాట్లాడి చూపించారు. నీకోసమే ఆడు అనేసి వాళ్ళ మమ్మీ చెప్పారని, సారీ ఎందుకు చెప్తావు, సారీ చెప్పాల్సిన అవసరం లేదనేసి, నీ తప్పు లేనప్పుడు సారీ చెప్పకూడదని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, నామినేషన్స్కి అసలే భయపడొద్దని, ఆడియన్స్ నువ్వు ప్రజలారా నువ్వే చూసుకోవాలనగానే నువ్వు నామినేషన్కి భయపడాల్సిన అవసరం, ఫుల్గా వేస్తాను ఓట్ అని ఇవన్నీ చెప్పారంట. చెప్పినప్పుడు కూడా ఎందుకు భయపడుతున్నా అర్థం కాలే. అండ్ సారీ చెప్పాల్సిన అవసరం లేదనేది తనుజ గారికి ఒక టైంలో సారీ చెప్తారు, బీన్ బ్యాగ్ల మీద కూర్చొని. దాని గురించి చెప్పాడు. ఇతనికి అర్థమైందో లేదు తెలియదు. తర్వాత తనుజ అండ్ ఇమాన్యుల్ పనిష్మెంట్ గొడవ జరిగింది. దీని గురించి నేను చెప్పాను. అదే పాటలు పాడాడని పనిష్మెంట్ గొడవ జరిగింది, గట్టిగా అరిచింది. తనుజ గారు సాఫ్ట్గానే నీట్గానే అడిగారు, ఫన్నీ వేలోనే, ఇది మేకప్ వేస్తారు కదా తప్పు చేస్తే అని పాటలు పాడినందుకు. ఇక్కడ ఇమాన్యుల్ ఫస్ట్ సీరియస్ అయ్యాడు. ఇమాన్యుల్ మిస్టేక్ ఉంది. ఫస్ట్ ఇతను తప్పు చేశాడని యాక్సెప్ట్ చేసేది వదిలేసి మిగతా వాళ్ళందరూ కూడా అది ఇది అనేసి మాట్లాడాడు. దానికి తనుజ గారు ప్రాపర్గానే రియాక్ట్ అయ్యి లాస్ట్లో అలిగేసి వెళ్ళిపోయారు. ఏమన్నారంటే, నువ్వు క్యాప్టెన్ ఉన్నప్పుడు నేను విన్నాను కదా, మిరపకాయ తిన్నాను కదా, నేను క్యాప్టెన్ ఉన్నప్పుడు వినడానికి ఏమి కామెడీ టాస్కే కదా అని చెప్పిన తర్వాత కూడా అతను రాంగ్గా అంటే సీరియస్ అవడం స్టార్ట్ చేశాడు. తర్వాత ఈవిడ కూడా సీరియస్గా వెళ్ళిపోయారు. అక్కడ తనుజ గారిది ఏం తప్పు లేదు, ఇమాన్యుల్ తప్పు. బట్ అంత తప్పు కాదు, పెద్ద గొడవలాగా అయింది. కానీ లాస్ట్కి ఇద్దరు కామెడీ నవ్వుకుంటూ మేకప్ వేసుకున్నారు. అది చూసి అయిపోయింది. తర్వాత సరికి డెమాన్ ఏమంటే, ఆ మనిషి వద్దన్న వెనక వెళ్ళడం ఏంటి అనేది దివ్యాన్ని అనకుండా ఉండాల్సింది అంటే ఆయన చెప్పాడు నాకు. అది డెమాన్, అది పర్సనల్గా చెప్పొచ్చు కదా, ఇక్కడ పర్సనల్ కదా చెప్పాడు కదా నీకు, అది ఇక్కడ వాడకుండా ఉండాల్సింది అనేది పర్ఫెక్ట్ పాయింట్. దెర్ ఇస్ నో డౌట్. తనుజ ఇక్కడ పర్సనల్ లేదు ఏమి, ఆమె కదా నన్ను డ్రామాటిక్ సీరియల్ యాక్టర్ అనేసి అనొచ్చు, మేము హౌస్లోది చెప్పకూడదా, ఆమె బయటది మాట్లాడవచ్చు అంటే ఇది పాయింట్ బాగానే మాట్లాడింది. ఎందుకంటే డ్రామాటిక్ సీరియల్ యాక్టర్ సీరియల్ అనేది ఎత్తుకొని ఫస్ట్ ఆవిడే, దివ్య గారే. తర్వాత ఈవిడ రివ్యూస్ అని ఎత్తుకొచ్చింది, దాంట్లో తప్పే పట్టలేదు. ఎందుకంటే ఈవిడ ఫస్ట్ బయట విషయం తీసుకొచ్చింది కాబట్టి ఈవిడ రివ్యూస్ విషయం బయట విషయం తీసుకొచ్చింది, దాంట్లో తప్పే లేదు. తర్వాత తనుజ క్యాప్టెన్సీ రూమ్లో తనుజ ఆడడానికి ఛాన్సే రావట్లేదు, లేకుండా చేస్తే ఇంక ఎక్కడి నుంచి ఆడేది, ఏం చేసేది అనే పాయింట్ ఏదవుతుందో నాకు అస్సలు నచ్చల. ఒక దాంట్లో తీసేసింది దివ్య గారు కాబట్టి ఖచ్చితంగా తప్పటం ఆవిడ మిస్టేక్ లేదు. ఆవిడ అరిచిన దాంట్లో ఇది ఉంది, ఎందుకంటే 4-7 సార్లు టార్గెట్ చేసినట్టుగా ఆవిడ మీద కోపం ఉన్నట్టుగా ఈవిడ ఉంది కాబట్టి. కానీ తీసేసింది ఆవిడ ఒక్కరే కాదు, మిగతా వాళ్ళు కూడా తీసేశారు. మిగతా వాళ్ళు చెప్పిన రీజన్ ఏదైతుందో 2 వారాల ఎలిమినేషన్ ఒకే వారంలో రావడం అనేది రైట్ పర్ఫెక్ట్ రీజన్. అది దానికి తీసేస్తారు. దట్టు లాస్ట్ వీకే నువ్వు ఆడేసి అన్ని టాస్కులు ఛాన్స్ వచ్చి ఆడి దాదాపుగా 7 వారాల నుంచి కంటెండర్ అవుతూ ఉండి ఛాన్స్ వస్తే ఆడడానికి, ఇంకా ఆడడానికి ఛాన్స్ లేదు. ఒక వారం తీసేసినందుకు ఇంత సీన్ చేసి నాకు నచ్చల. తర్వాత సరికి కళ్యాణ్ ఆ బ్లూ టీంతో ఎప్పుడు ఏం అడగలేదు. నేను బ్లూ టీంతో మాట్లాడుతూ ఉంటాను, ఎప్పుడు ఏం అడగలేదు. కానీ అందరూ ఉంటారు, డెమాన్ పవన్ సార్ నిలవ ఉంటారు, సుమన్ డెమాన్ పవన్ రీతో అడగలేదు. కానీ మా మమ్మీ చెప్పింది కదా, మా అమ్మ చెప్పింది కాబట్టి క్యాప్టెన్ అవ్వాలని ఉందంటే డెమాన్ చెప్పేటప్పుడు వెళ్ళిపోతాడు. నాకు అది నచ్చల. ఉండాలి కదా టీం మాట్లాడుతున్నప్పుడు. సంజన గారు లోపలికి వెళ్ళినప్పుడు సంజన ఇమాన్యుల్తో మాట్లాడుతూ సంజన గారు లోపలికి వెళ్ళిపోతారు కదా, ఉసురున సీరియస్ అయ్యి వెళ్ళిపోయి ఇమాన్యుల్ భరణి గారు దివ్య మీద కోపంతో వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయినప్పుడు ఒక మంచి సిచ్యువేషన్ జరిగిందమ్మా. ఏంటంటే కళ్యాణ్ వచ్చి సలహా ఇస్తాడు. కళ్యాణ్ డెమాన్ అండ్ రీతు వీళ్ళ ముగ్గురికి సంబంధించి సలహానో లేకుంటే ఇతను ఒక్కడే చెప్పడం తెలియదు. మనకు చూపించినంత వరకు ఇతనే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తారంటే, మీరు మిమ్మల్ని పంపించారు కదా, మీరు ఫస్ట్ బ్లూ మీదకి తిప్పండి లేవరు, అప్పుడు వాళ్ళు ఎవరెవరు కొట్టుకొని వాళ్ళు ఎవరు బయటకు వస్తారనేది నీకు తెలుసుద్ది అనేసి ఒక సలహా ఇస్తాడు. సూపర్ స్ట్రాటజీ అది, గుడ్. వాళ్ళకే పెట్టేశాడు. అండ్ ఆ స్ట్రాటజీ ఎందుకంటే భరణి గారిని అవుట్ చేయాలని పెట్టారు వాళ్ళు. ఆ స్ట్రాటజీ అది పెట్టేది దాని ఎపిసోడ్ వేస్తుంటే హైలైట్గా ఉండేది. ఎపిసోడ్ వేసిన దానికి మనోడు కళ్యాణ్ మన తర్వాత ఆడిన దానికి బాగుండేది. ఈ స్ట్రాటజీ నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఎపిసోడ్ లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ స్ట్రాటజీ ఈవిడ చెప్పిన తర్వాత ఆవిడ మళ్ళీ బ్లూ మీదకి తిప్పింది. అంతేగాని ఆవిడకి వచ్చిన ఆలోచన కాదు, ఆవిడ బ్లూ మీదకి తిప్పి వీళ్ళ స్ట్రాటజీ ఏం తెలుసా, కళ్యాణ్ది రీతుది డెమాన్ది, ఇక్కడ కళ్యాణ్ తీసుకొని వచ్చేప్పుడు ముగ్గురు అయి ఉండొచ్చు కూడా. ఏంటంటే ఇది ఎలా తెలిసినా నీకంటే లైవ్ చూశాను కాబట్టి భరణి గారిని లేపేయాలనేది వీళ్ళ ప్లాను. ఎందుకంటే రీతు తనుజ వీళ్ళందరూ కూడా మాటల్లో నైస్గా భరణి గారు పోతే ఆల్రెడీ క్యాప్టెన్ ఉంటే ఆయన ఈవిడ పక్కన నిలబడకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుందని ప్లాన్ చేశారు అంటారు. ఇమాన్యుల్ పిలిచేసి నువ్వు సాక్రిఫైస్ చేస్తావేంటి భరణి గారి కోసం అంటే లేదంటాడు. అది మాట్లాడతారు. ఇలా ప్రతి ఒక్కటి డిస్కషన్ చేస్తారు, క్లారిటీ ఇస్తారు. ఇక్కడ కూడా ఈ ప్లాను
భరణి గారిని తీసేస్తే మంచిది అనే ప్లానే చేశారు. ఎందుకంటే క్యాప్టెన్ అవ్వలేదు, నేను క్యాప్టెన్ అవ్వలేదు, టైట్ అవుద్దామని. అది ఆవిడకి చెప్పింది కళ్యాణ్. ఇప్పుడు ఈవిడ వచ్చుతారు సీరియస్గా, నీకు ఇమాన్యుయల్ పిలిచి ఇమ్ముతో నువ్వు అక్కడ ఉండి క్యాప్టెన్ అవ్వాలి, కాలేదో అంటే నీకు రెండో ముక్కలు చేస్తాను, భరణిని తీ ఇమాన్యుయల్, లేకుంటే నిన్ను 2 ముక్కలుగా కొట్టేస్తాను, ఇమాన్యుయల్ భరణిని తీయాల్సిందే నువ్వు. అందుకంటే వీళ్ళందరూ చెప్పారు భరణి గారు వెళ్ళిపోతేనే మంచిది, వీళ్ళకి మంచిది కాబట్టి భరణి గారిని తీయమని ఈవిడ కోపంలో చెప్తున్నారు ఇమాన్యుయల్కి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు ముందే మాట్లాడుకున్నారు. భరణి గారు దివ్యతో మాట్లాడినారు, ఇమాన్యుయల్ వచ్చి దివ్యతో మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేసి ఏదో గొడవ పడ్డట్టుగా ఓవర్ యాక్టింగ్ చేసి వచ్చి అవుట్ అయ్యారు. అంతేగాని లేదు. అందుకని నేను నైట్ దివ్య తప్పని పెట్టినాడికి ఇది ఒక రీజన్. ఆవిడ అక్కడ తనుజ గారిని ఏదేదో అనేసి ఇక్కడికి వచ్చేసరికి ఇమ్యూనిటీని త్యాగం చేసేసారు ఇమాన్యుయల్కి ఇచ్చి. అది యాక్టింగ్ చేస్తూ మళ్ళీ అక్కడ కిచెన్ రూమ్లో మాట్లాడేసుకున్నారు ఆల్రెడీ. ఈవిడ నన్ను తీసేయమని చెప్పింది ఇద్దరికి, అది విడివిడిగా చెప్పింది. తర్వాత సరికి ఇది జరిగింది మామ. నేను ఇందాక ఆల్రెడీ చెప్పా ఎవిక్షన్ ఫ్రీ పాస్లో సేమ్ జరిగింది. మాధురి గారి మిస్టేక్ అన్నాం, కానీ ఇక్కడ కూడా తనుజ గారిదే మిస్టేక్. తర్వాత సరికి చెప్పేశాను, అన్నీ చెప్పాను, అన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో ఏదైనా నా మిస్టేక్ ఉందని అనిపిస్తే లాజికల్గా స్టేట్మెంట్ కామెంట్ చేయండి. లవ్ యూ. కొత్తగా ఎవరు చూస్తున్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత ఓటింగ్ అది చూసారా, ఎలిమినేషన్ రిలేటెడ్ వీడియో వచ్చినట్టు ఒకసారి చూడండి. లవ్ యూ మామ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్, నా రివ్యూస్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో, ఆ పర్టికులర్ ఎపిసోడ్లో, ఆ పర్టికులర్ సీన్లో జరిగిన దాన్ని బట్టి ఉంటుంది తప్పించి కంటిన్యూస్గా అదే ఒపీనియన్స్ ఒక పర్సన్ మీద నాకు ఉండవు. మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ పొగుతాను, మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ విమర్శిస్తాను. కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. అది మీరు అర్థం చేసుకుంటారు. రెగ్యులర్ చూసే వాళ్ళకి న్యూట్రల్ ఆడియన్స్కి నేనేంటో తెలుసు. లవ్ యూ. బాయ్.